మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డిలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ క్రీస్తు శిలువ వద్దకు వెళ్లి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం గురువులు గవర్నర్ను చర్చి నమూనా విగ్రహాన్ని గవర్నర్కి అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ సన్మాననీయ అతిథులు, సోదరులు, సోదరులెమన్లకు మరియు పిల్లలకు మెదక్ క్యాథలిక్లో ఈ ఆనందమైన సందర్భంగా ఒకటిగా సమావేశం ఉన్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. And spreading the light of compassion in a world that deeply needs it. As we dedicate 100 years of grace, we give thanks to God for this magnificent gift, the Medak Cathedral, which stands as a testament to the transformative power of faith. We also express our heartfelt gratitude to the countless missionaries, workers, community leaders, and congregants whose devotion has been. Over the past century, the Church has been tirelessly working to uplift the community, providing education, healthcare, and spiritual guidance. The cathedral has been establishing schools that have empowered generations of children, including those from marginalized communities. Through clinics, vaccination drives, and compassionate care. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.